నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రభుత్వ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్. వికాస ఆధ్వర్యంలో కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో మెగా జాబ్ మేళా. ఈ జాబ్ మేళా ద్వారా 2300 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్న ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలెవరూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకూడదు. వడదెబ్బకు గురి కాకుండా తగిన రక్షణ చర్యలు పాటించాలన్న కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు, జైభీం పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ తక్షణం రద్దు చేయాలని ఆంధ్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో చెప్పినట్లు ఇంపిరికల్ డెమినిస్ట్రబుల్ డేటా ప్రకారం కులాల వారీగా నేషనల్ సెన్సస్ కమిషన్ ద్వారా చేయాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ శాతాన్ని 25% పెంచాలని కోరారు. లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. సప్లై నిధులను ఎస్సీలు మాత్రమే ఖర్చు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి చెంగల్రావు, కొల్లాభక్తుల దిలీప్, కిరణ్ కుమార్, చిన్నబాబు, ఎం అన్నవరం, రవికుమార్, గుబ్బల ఆదినారాయణ, లింగం నానిబాబు తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక జేబీలు తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలో పాల్గొన్నటువంటి మాల ఉపకులాల కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక జేబీలు తెలియజేస్తున్నాను. నేడు ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నా వర్గీకరణకు సహకరించారు. అది కరెక్ట్ గారు. మాలో ఓట్లు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాదని చెప్పేసి సందర్భంగానే ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా 59 కులాలు ఏదైతే ఉన్నాయో 59 కులాలు కూడా ఊరికి దూరంగా వెలువైపడ్డ జాతులు, అంటరాని వారుగాను విస్మరించినటువంటి జాతులను విడదీసి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుని ఆంధ్ర రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దాని తీరును మార్చుకోవాలని చెప్పి వర్గీకరణ ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ జేబీ. భారత రాజ్యాంగాన్ని తూట్లు పరిచే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆగస్టు 1వ తారీఖు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మా నాయకుడు భీమార్మీ చీఫ్ చంద్రశేఖర్ గారు దేశవ్యాప్తం ఉద్యమం చేస్తున్నారు వర్గీకరణ వద్దని చెప్పేసి. ఆయన అడుగుజాడలో నడుస్తూ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు నాయకులు, జేఏసీ నాయకులు ఎవరు చేసినా సరే ఆ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మేము వెనకాల ఉంటామని చెప్పేసి, అదేవిధంగా దళితులను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్ర తప్ప వర్గీకరణ అంశంతో దళితులను రాజ్యాధికారానికి దూరం చేయడానికి కుట్ర పడుతున్నారు. ఈ విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే రానున్న రోజుల్లో ప్రభుత్వాలకు బుద్ధి చెప్తే విధంగా ఉపకులాలన్నీ కూడా ఏకమయ్యి 2029లో
ఎవరైతే వర్గీకరణ చేస్తారో ఆ పార్టీని వ్యతిరేకిస్తామో ఆ పార్టీని ఓడిస్తామని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జై జై. నా పేరు మురారి రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే మరి ఈ వర్గీకరణ ఏదైతే ఉందో మరి దాన్ని వెంటనే రద్దు చేయాలా, అలాగే ఆర్డినెన్స్ మరి ఇచ్చి అమలు చేశారు దాన్ని కూడా రద్దు చేయాలా. ఇల్లు అలగ్గానే పండగ కాదు, మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మళ్ళీ ఈ వర్గీకరణ ఏదైతే ఉందో యథావిధిగా మేము రద్దు చేసే కార్యక్రమం మా పెద్దలు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మేమందరం కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలని మాలలందరికీ కూడా నేను పిలుపునివ్వడం జరిగింది. జై భీమ్, జై మాల. మరి కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి మరి 59 ఉపకులాల తరపు నుంచి జై భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి మా నాయకుడు కూడా ముందుగానే చెప్పడం జరిగింది. వెంటనే మీ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోండి, డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెనక్కి తీసుకోండి. కేవలం ఈ ఉపకులాల్లో మీరు చిచ్చు పెట్టడానికే తప్ప ఇది వేరే మార్గం అయితే కాదు. దొంగదాన్ని దొడ్డిదాన్ని ఆర్డినెన్స్ జారీ చేసి మళ్ళీ మీరే మరి కోర్టులో పిటిషన్లు వేయమని కొంతమంది చెప్పడం ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. ఇప్పటికైనా మీ కబడ్డీ రాజకీయ మరి కులాంతమైన వేషాలు మానుకోండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మీరు కానీ మీరు చేసే ఒకే ఒక తప్పు ఏంటంటే ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఆపివేస్తే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మాలలో రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగు పలికిస్తున్నా. జై భీమరావు భారత్ పార్టీ పిఎస్సి చైర్మన్.